హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అశ్విక వ్లాగ్స్. ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నానండి. కొత్త వీడియోతో మేము ముందుకొచ్చామండి. అదే ఇది గుర్తుపట్టారా ఎక్కడుందో ఈ టెంపుల్? ఏనండి ఏడుపాయల వనదుర్గా మాత అండి. మాది మ్యారేజ్ డే ఉందని దర్శించుకోవడానికి వచ్చాము ఏడుపాయలకి వనదుర్గా మాతని. అలాగే ఒక వీడియో కూడా తీశాను మీకు చూపిస్తానని ఇక్కడ ఎలా ఉంటుందని. ఇది చూస్తున్నారు కదా, ఈ బ్రిడ్జ్ ఏడుపాయలు వెళ్ళేటప్పుడు వచ్చిందండి. ఈ దీనిపై నుండే వెళ్ళాలి లోపలికి వెళ్తే ఇలాంటివి ఇంకా 2 బ్రిడ్జిలు వస్తాయి. ఇది మంజీరా నది అండి. ఇది చూడండి, వన్ సైడ్ మొత్తం వాటర్ ఉన్నాయి, ఇంకొక సైడ్ ఇలా రాళ్లతో ఉన్నాయి. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ ఎంత బాగుందో చూడడానికి. వ్యూ మాత్రం చాలా బాగుంది. చాలా మంది వచ్చారు. ఫ్రైడే రోజు వెళ్ళాము మేము ఇక్కడికి. ఈ రోడ్డు షార్ట్ కట్ అండి. మెదక్ నుండి ఏడుపాయలకి ఈ రోడ్డు నుండి 15 మినిట్స్లో వెళ్ళిపోవచ్చు. టెంపుల్ దగ్గరికి వచ్చేసామండి. ఇదేనండి ఏడుపాయలు వనదుర్గా మాత టెంపుల్. ఇక్కడ బైక్ పార్కింగ్ చేస్తున్నాము. కామన్గా అయితే ఇక్కడ డైలీ చాలా మంది వస్తారు. సాటర్డే సండే మాత్రం వీకెండ్స్లో చాలా మంది వస్తారండి దుర్గమ్మను దర్శనం చేసుకోవడానికి. ఈరోజు కొంచెం ఫ్రైడే, కొంచెం తక్కువగానే ఉన్నారు. మేము ఎప్పుడు వచ్చినా చాలా మంది ఉంటారు. ఇక్కడ టెంపుల్కి ముందు ఇలా గోపురం ఉంటుందండి. ముందుగా ఉంటుంది ఇది టెంపుల్. దీని వెనకాల టెంపుల్ ఉంటుంది, కొంచెం ముందు భాగంలో ఉంటుంది. ఇక్కడ డైలీ జాతర జరుగుతుందండి. అలాగే డైలీ దుర్గమ్మకి బోనాలు, అలాగే మేకలు అన్ని బలి ఇవ్వడం జరుగుతాయి ఇక్కడ. ఇది కొబ్బరికాయ కొనుక్కునే కౌంటర్ అండి. ఇక్కడ చాలా రకాల వస్తువులు దొరుకుతాయి జాతరలో. అలాగే కొబ్బరికాయలు, బియ్యం కూడా అమ్ముతారు. తీసుకెళ్ళని వాళ్ళు తీసుకెళ్లి పోయొచ్చు ఇక్కడ కొనుక్కొని బియ్యం. ఇక్కడ జాతరలో పిల్లలకు కావాల్సిన అన్ని రకాల బొమ్మలు దొరుకుతాయి, కానీ ఎక్కువగా ఉంటాయండి కాస్ట్. ఇక్కడ చూస్తున్నారు కదా, పూలమాలలు అమ్ముతున్నారు. ఇవి వాళ్ళే పువ్వులు కుచ్చేసి ఇలా దండలుగా అమ్ముతారు. మనము జస్ట్ టెంపుల్కి వెళ్తే చాలండి, ఇక్కడ అన్ని రకాల సామాన్లు దొరుకుతాయి. బియ్యము, కొబ్బరికాయలు, అలాగే పూలమాలలు, నిమ్మకాయ మాలలు అన్నీ రెడీమేడ్గా దొరుకుతాయి. ఇక్కడ తీసుకోవచ్చు. వాటర్ చూడండి ఫ్రెండ్స్ ఎలా వస్తున్నాయో, చాలా వస్తున్నాయి. 3-4 డేస్ నుండి వర్షం పడుతుంది, అందుకనే వాటర్ వస్తున్నాయి. కానీ వాటర్ దగ్గర జాగ్రత్తగా ఉండాలండి. జారుతారు, పడతారు. అందులో చాలా మంది పడతారు. ఇక్కడికి వచ్చిన వాళ్ళు జాగ్రత్తగా వాటర్లో దిగి కాళ్ళు కడుక్కోవాలి. ఇక్కడ మా అశ్విక కూడా వాటర్లోకి దిగుతానంటుంది. పడుతుందని వద్దంటున్నాము మేము. వాటర్ చూస్తే ఎవరికైనా చాలా హ్యాపీగా అనిపిస్తుంది కదా, దిగాలనిపిస్తుంది కదా. చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగా వస్తున్నాయో. పైనుండి రాళ్ళపై నుండి వాటర్ పడుతున్నాయి ఇలా. ఇప్పుడు సమ్మర్ కదా, అందుకనే ఇక్కడ భక్తులకి సౌకర్యంగా ఉండడానికి ఇలా తాడిపత్రితో మొత్తం ఇలా వేశారు. ఎండ తగలకుండా ఉండడానికి ఇలా చేశారండి. ఇక్కడ చాలా బాగుంటుందండి. చుట్టూ పచ్చని చెట్ల మధ్యలో టెంపుల్ ఉంటుంది, దుర్గామాత టెంపుల్. అందుకనే అన్నారండి ఏడుపాయలు వనదుర్గామాత టెంపుల్ అని. ఇప్పుడు ఉన్న భక్తులు చాలా తక్కువ అండి. సండే, సాటర్డే, ట్యూస్డే రోజు చాలా మంది వస్తారు ఇక్కడికి. చాలా రష్గా ఉంటుంది. కాకపోతే ఈరోజు ఫ్రైడే కదా, కొంచెం తక్కువనే అనిపిస్తున్నారు నాకు మాత్రం. మేము ఎప్పుడు వస్తాం కదా, చూస్తాం కదా ఇక్కడ చూడండి ప్రసాదం కౌంటర్స్ ఉంటాయి. ఇక్కడ లడ్డు, పులిహోర అమ్ముతారండి. దేవుడి ప్రసాదం అమ్ముతారు. వచ్చేస్తున్నామండి, దేవుడి ముందుకు వచ్చేసాము. ఇక్కడ దేవుడి ముందుకి వెళ్ళేటప్పుడు మళ్ళీ ఇలా వాటర్ వస్తాయండి. ఏడుపాయలుగా చీలి వాటర్ ప్రవహిస్తుంది ఇక్కడ. అందుకనే దీనిని ఏడుపాయల వనదుర్గా మాత అంటారు. వాటర్ ఫ్లో ఎంత బాగుందో చూడండి. కాకపోతే ఇక్కడ జాగ్రత్తగా ఉండాలి. చాలా మంది జారి పడతారు వాటర్లో కాళ్ళు కడుక్కునేటప్పుడు. చూసుకుంటూ వెళ్ళాలండి వాటర్లోకి దిగేటప్పుడు. ఇలా కొంచెం ముందు టెంపుల్ ఉంటుందండి ఈ వాటర్కి. ఇక్కడ చూడండి మొత్తం కోతులు రాకుండా ఎలా కట్టారో నెట్తో. ఇక్కడ చాలా కోతులు ఉంటాయండి, చుట్టూ చెట్లు ఉన్నాయి కదా, అందుకనే కోతులు చాలా ఉంటాయి ఇక్కడ. జాగ్రత్తగా ఉండాలి కోతులతో కూడా. ఇక్కడ చూడండి దేవతయి శారీస్ అమ్ముతున్నారు. వేలం పాట వేస్తారు, తక్కువ రేటుకే ఇస్తారండి దేవత శారీస్. కొనుక్కోవచ్చు, ఎవరికైనా ఇష్టం ఉంటే అక్కడికి వెళ్ళి తీసుకోవచ్చు దేవత శారీస్ అన్ని. దేవతకు పెట్టిన శారీ కదా అండి, అందుకనే చాలా మంది కొనుక్కుంటారు అక్కడ తక్కువ రేటుకి. ఇక్కడ చూడండి కోతులు ఎలా చేస్తున్నాయో దేవుడి ముందు. టెంపుల్ దగ్గరికి వచ్చేసామండి. చాలా రష్ ఉంది, లోపల చాలా మంది ఉన్నారు. దుర్గామాతకి లోపలనే బియ్యం పోస్తారండి. ఇది గర్భగుడి. గర్భగుడికి కొంచెం ముందు భాగాన ఇంకొక చిన్న విగ్రహం పెట్టి దుర్గామాతది, అక్కడ బియ్యం పోస్తారు. లోపల చాలా మంది భక్తులు ఉన్నారండి. ఫ్రైడే కదా ఈ రోజు. ఎవరికి వీలైనప్పుడు వాళ్ళు వస్తారండి. ఇక్కడ టెంపుల్ డైలీ ఓపెన్ లోనే
ఓపెనే ఉంటుంది. డైలీ ఉంటుంది టెంపుల్, క్లోజ్ చేయరు ఇక్కడ. చాలా ఫేమస్ టెంపుల్ అండి ఇది. ఏడుపాయలు వనదుర్గామాత అంటే మెదక్ సైడ్ చాలా పాపులర్ ఇది టెంపుల్. మా ముందు చాలా పెద్ద లైన్ ఉందండి చూడండి. ఇక్కడ 2 రకాల దర్శనాలు చేసుకోవచ్చండి. ఇది గర్భగుడికి ముందు నుండి ఒక లైన్ ఉంటుంది. మనము భక్తులము ఎవరైనా లోపల నుండి దేవతను చూడాలనిపిస్తే లోపలికి కూడా వెళ్ళి దర్శనం చేసుకోవచ్చు. లోపలికి వెళ్ళి దర్శనం చేసుకుంటే టికెట్ ఉంటుందండి. 80 రూపీస్ ఉంటుంది ఒక్కరికి. ఎవరైనా లోపల నుండి దుర్గామాతను దగ్గరగా చూడాలనిపిస్తే స్పెషల్ దర్శనం కూడా చేసుకోవచ్చండి 80 రూపీస్ పెట్టేసి. వచ్చేస్తున్నామండి దుర్గామాత టెంపుల్కి ఎదురుగా. ఇక్కడ మొబైల్స్ అలౌ లేదండి, కానీ నేను మీకు చూపిస్తానని తీస్తున్నాను ఈ వీడియోని, వాళ్ళకి తెలియకుండా. అక్కడ ఇది టెంపుల్కి లోపలికి వచ్చే దారి అండి. అక్కడ గేట్ పై కోతి చూడండి ఎలా పడుకొని ఉందో. అక్కడ చాలా మంది భక్తులు ఉన్నారు కదా, అక్కడ ఓడిబియ్యం పోస్తున్నారు దుర్గామాతకి. వచ్చేసామండి దేవత గుడి దగ్గరికి, ముందుకు వచ్చేస్తున్నాము విగ్రహం దగ్గరికి. చాలా రష్ ఉన్నారు. దుర్గామాతని లోపల నుండి దర్శనం చేసుకోవడానికి చాలా మంది చూడండి లోపల కూడా క్యూ కట్టారు. వేరే లైన్ ఉంది. గర్భగుడిలోకి వెళ్ళి అర్చన చేయించుకొని మళ్ళీ తిరిగి వస్తున్నారు లోపల నుండి చాలా మంది. కాకపోతే ఒక్కరికి 80 రూపీస్ టికెట్. చాలా క్రౌడ్ ఉందండి. వాయిస్ బాగా వస్తుంది అందుకనే మ్యూట్లో పెట్టాను. దగ్గర నుండి చూపిస్తున్నానండి విగ్రహాన్ని. చాలా బాగుంది. వెండితోటే చేసింది ఉంది మొత్తము దేవత విగ్రహం. ఇక్కడ ఇలా గర్భగుడిలోకి వెళ్ళి చాలా మంది అర్చన చేయించుకుంటారండి. మేము ఎప్పుడు వెళ్తాం కాబట్టి నార్మల్ దర్శనం చేసుకొని ఇలా ముందుకు వచ్చేసాము. చెప్పాను కదా, ఇంకొకటి దుర్గామాత విగ్రహం ఉండి అక్కడ ఓడిబియ్యం పోస్తారు భక్తులు. చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ ఎంత బాగుందో విగ్రహము దుర్గామాతది. చాలా మంది ఓడిబియ్యం తీసుకొచ్చి ఇక్కడ పోస్తారు, దేవుడికి సమర్పించుకుంటారు. అలాగే ఇక్కడ దేవతకి గాజులు, అలాగే నిమ్మకాయ దండలు, ఓడిబియ్యం అన్నీ తీసుకొచ్చి పోస్తారు. పూలదండలు కూడా బయట అమ్మారు కదా, తీసుకెళ్ళని వాళ్ళు అక్కడ కొనుక్కొని వచ్చి ఇక్కడ వేస్తారు. ఇక్కడ నుండే మనకు వెళ్ళిన వాళ్ళకి భక్తులకి దేవత గాజులు ఇస్తారండి. అలాగే నిమ్మకాయలు కూడా అడుగుతే ఇస్తారు. ఫ్రీగానే ఇస్తుండే ఇంతకు ముందు, కానీ ఇప్పుడు కొనుక్కోవాలంట. 20 రూపీస్కి బ్యాంగిల్స్ ఇస్తారట దేవతయి. ఇలా దేవత దర్శనం చేసుకున్న తర్వాత ఈ దారి నుండి బయటకు రావాలండి. చూపిస్తున్నాను కదా, ఇక్కడ మొత్తం జాలితో కట్టారు. కోతులు చాలా ఉంటాయండి. ఇలా టెంపుల్ నుండి బయటకు వచ్చేదారండి. ఇక్కడ నుండే కొంచెం లెఫ్ట్ సైడ్ పెద్దగా కొండలా ఉంటుంది. అక్కడ బోనాలు తీస్తారండి. ఇక్కడ చూపిస్తున్నాను కదా, చాలా మంది ఉన్నారు కదా. ఈ ప్లేస్లో మనము బోనాలు తీస్తే ఇక్కడనే సమర్పించుకోవాలి దుర్గామాతకి. బోనాలు ఇక్కడనే దించేసి ప్రసాదం పెట్టేసేయాలి. చూడండి వీడియోలో చూపిస్తున్నాను కదా, బోనాలు ఎత్తుకున్నారు ఇద్దరు. దుర్గామాత టెంపుల్లో ఒక్కొక్క దానికి ఒక్కొక్క ప్లేస్ ఉంటుందండి. బోనాలు ఒక దగ్గర దించుకోవాలి, అలాగే కొబ్బరికాయ వేరే ప్లేస్ లో కొట్టుకోవాలి, ఓడిబియ్యం గుడి లోపల వేరే విగ్రహం దగ్గర పోసుకోవాలి. అలాగే మనం తీసుకొచ్చుకున్నటువంటి మేకలని, కోళ్ళని కూడా బలివ్వడం ఇంకో ప్లేస్ లో చేసుకోవాలండి. ఇలా డిఫరెంట్ ప్లేసెస్ ఉంటాయి టెంపుల్లో. ఈ రోజు చాలా తక్కువగా ఉన్నారండి ఇక్కడ భక్తులు. సండే మాత్రం ఇక్కడ పట్టరు టెంపుల్లో, చాలా మంది ఉంటారు. ఇక్కడ చూపిస్తున్నాను కదా, మేకలతో రెడీగా ఉన్నారు దేవతకి బలివ్వడానికి. ఎడుపాయలు వనదుర్గామాత టెంపుల్లో పుట్టు వెంట్రుకలు కూడా తీస్తారండి. పుట్టెంట్రుకలు అంటారు కదా, అవి కూడా తీసుకోవచ్చు. ఇక్కడ లోపల సైడ్ ఉంటుంది ప్లేసు. మా ఇంట్లో వాళ్ళందరి ఇక్కడే జరిగాయండి పుట్టెంట్రుకలు తీయడము. వనదుర్గామాతకే ఇచ్చాము మేము. ఇక్కడ చూస్తున్నారు కదా, చిన్న కోనేరు ఉంది. అందులో పిల్లలు పుట్టని వాళ్ళు స్నానం చేస్తే పిల్లలు పుడతారని వాళ్ళ నమ్మకం అండి. ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ ప్లేస్ లోనే కొబ్బరికాయలు కొట్టుకోవాలి మనం తీసుకెళ్ళినవి. వాళ్ళు కొడితే మనీ ఇవ్వాలండి, 5 రూపీస్ ఇలా ఇవ్వాలి. ఎన్నింటే అన్ని చిల్లర ఇవ్వాలి. ఇక్కడ నెయ్యి దీపాలు కూడా ఇస్తారండి కొబ్బరికాయతో. అగరబత్తులు, పసుపు, కుంకుమ, అలాగే నెయ్యి దీపం ఇస్తారు. అవి తీసుకెళ్ళి ఇలా దేవుడి వచ్చేసి కొబ్బరికాయ కొట్టేయాలండి. ఇక్కడ చాలా మంది ఉన్నారండి, చాలా క్రౌడ్ ఉంది. ఇక్కడ వాయిస్ చూడండి చాలా వినిపిస్తుంది. ఇక్కడ కొబ్బరికాయతో నెయ్యి దీపాలు కూడా ఇస్తారు. అవి ఇలా పక్క క్లాస్ కూడా ఉంది, అక్కడ కూడా వెలిగించుకోవచ్చు అండి. ఇక్కడ చూడండి ఎవరో పూజ చేస్తున్నారు. దసరా అప్పుడు వనదుర్గామాత నవరాత్రులు ఉంటాయి కదా, అవి ఇక్కడే నిమజ్జనం చేస్తారండి దుర్గామాత విగ్రహాలన్నీ. ఇక్కడ చూడండి వాటర్ చాలా ఉన్నాయి, కాకపోతే జాగ్రత్తగా ఉండాలి. వాటర్ దగ్గర చాలా ఫ్లో వస్తుందండి. ఇక్కడ ఫొటోస్ తీసే వాళ్ళు కూడా ఉంటారు. ఎవరైనా భక్తులు ఫోటో దిగాలంటే ఇక్కడ దిగొచ్చండి, వెంటనే ఇస్తారు ఫొటోస్.
ఆ దర్శనం అయిపోయిందండి. ఇలా బయటకొచ్చేసాము పక్క నుండి. ఇలా చూడండి దేవత ఈ కొండల మధ్యలోనే ఉంటుంది. వర్షాకాలంలో ఈ గుడి మొత్తం మునిగిపోతుందండి. ఇక్కడ చూపిస్తున్నాను కదా గోపురము, అక్కడే పూజలు జరుగుతాయి వర్షాకాలంలో. టెంపుల్ మొత్తం నిండిపోతుంది వాటర్‌తో. టెంపుల్ మొత్తం వాటర్‌లో మునిగినప్పుడు ఇలా ముందు భాగంలో మాత్రమే పూజలు చేస్తారు కలశాలు పెట్టి. చెట్ల మధ్యలో, కొండల మధ్యలో దేవత ఉంటుందండి. చాలా బావుంటుంది. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, బోనాలు తీస్తున్నారు. ఇలా దుర్గమ్మ గుడికి సౌండ్లతో బోనాలను తీసుకెళ్తారండి. చాలా బాగుంది కదా అక్కడ దుర్గామాత టెంపుల్లో. మాత్రం చాలా బాగా అనిపించిందండి. దర్శనం కూడా బాగా జరిగింది. ఎప్పుడూ ఇంత ఫ్రీగా జరగలేదు. వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.